హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం 6వ అధ్యాయంలో ఉన్నాం. ముఖ్యంగా శుభదేవుడి యొక్క కార్యాలు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క అవధూత యొక్క వేషంలో ఆయన లక్షణాలు, ఆయన యోగులకే ఒక ప్రామాణికమైన వ్యక్తిగా తాను ఉండాలనుకుంటున్నాడు. ఒక ప్రామాణిక వ్యక్తి, ఒక యోగులు తన శరీరాన్ని ఎలా వదలాలి అని, లేదా ఒక ఆధ్యాత్మికం ఉన్న వాళ్ళు అంతిమంగా వాళ్ళ రసాన్ని ఆస్వాదిస్తే వాళ్ళు ఎటువంటి ప్రవర్తన వాళ్ళు వాళ్ళు మనల్ని చూపిస్తారు. వాళ్ళు లేదా ఏ ఏ ప్రవర్తన వాళ్ళు కనబరుస్తారు వాళ్ళు. సో ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నాడు కృష్ణదేవుడు. అంటే భగవంతుడు వచ్చేది ఆ ప్రామాణికమైనటువంటి ఆ స్థాయిల్ని చూపించడానికి. తాను ఒక పక్క తాను చేస్తూ, తాను చూపిస్తూ, మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి భగవంతుడు మనకి దశానిర్దేశం ఇస్తున్నాడు. రెండోది మనల్ని ప్రేరేపిస్తున్నాడు. సో అటువైపు మనం మొగ్గు చూపాలని. ఎప్పుడైతే మన మనసు వాసుదేవుడి పక్కన వెళ్ళదో, భగవంతుడి వైపు వెళ్ళకపోతే, ఆ మనసును నమ్మి మనం భౌతిక కార్యాలనో లేకపోతే మంచి కార్యాలను నిమగ్నం చేయడం వల్ల మనసు కంట్రోల్లో అయిపోయింది అనుకోవడం మన పొరపాటు. అంటే మనసుని కృష్ణుడి సేవలు పెట్టకుండా, లేదా భగవన్ నామం పట్ల పెట్టకపోతే, లేదా భగవానుడి యొక్క రూపం మీద పెట్టకపోతే మనసుని ఎప్పటికైనా అది మనల్ని మోసం చేస్తుంది. సో ఆ విషయాన్ని పషిత్ మహారాజు గ్రహించాడు అనమాట. అది దాన్ని ధృవీకరించారు కూడా ఎవరు, సుధయ గోస్వామి. నువ్వు చెప్పింది నిజమేను, మహాత్ములు మాత్రం ఎప్పుడు మనసుని నమ్మరు. ఎట్లయితే వేటగాడు బంధించిన జంతువులు ఇప్పుడు అడుగునే, బంధించబడినటువంటి జంతువులు ఎప్పుడైనా దాడి చేస్తాయి అవి. సో మనం కొద్దిగా అలసత్వం ప్రదర్శించామనుకోండి, మనం అనుకుంటే అది బలహీనం అయిపోయింది, మన చేతుల్లోకి వచ్చేసింది అనుకుంటాము. అందుకనే భగవన్నామం అనేది రోజు చేయాల్సిందే. మనం భగవత భాగవతం రోజు మనం వినడం, చదవడం చేస్తూ ఉండాల్సిందే. ఏం కాదు, 10 సంవత్సరాలు చేశాను, ఇంకేం కావాలి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంక నా మనసు కంట్రోల్లోకి వచ్చేసింది అనుకుంటే అది మహా పొరపాటు. అది దీంట్లో భాగంగానే నెక్స్ట్ మనం చూడబోతాం. వచ్చే అధ్యాయంలో భరతుడు యొక్క జీవితం బావా స్టేజ్ లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక స్టేజ్ దాటితే ఇంకా ప్రేమ అంతే. అంటే నిష్ఠ దాటేసి రుచి, ఆసక్తి, భావలో ఉన్నాడు. జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ అంతే తన జీవితంలో. అదేం తప్పుడు పని కాదు, చేయకూడని పని కాదు. ఒక సరే, దాని ఏమంటారు, సహృదయంతో ఒక జింకని అది ఉన్నటువంటి పరిస్థితి చూసి దాన్ని కాపాడాలనుకున్నాడు అంతే. అంటే మంచితనంలో మాయ ఎటు వచ్చిందో మనం చూడొచ్చు. మంచి చేసే క్రమంలో మాయ ఎట్లా మనల్ని కమ్మేసిందో మనం జడభద్ర కథలోంచి మనం చూడొచ్చు అనమాట. మంచితనం అంటే సత్వగుణం, సత్వగుణం కూడా గుణ ప్రభావమే, గుణ ప్రభావం కూడా అది కూడా మాయే. రజోగుణం, తమోగుణం స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇది మనం చేయకూడదు అని మనకు అనిపిస్తుంది కదా, 10 మంది మనకు చెప్తారు ఇది చేయకూడదు అని, మనకి వాళ్ళు కూడా హెచ్చరిస్తారు. కానీ సత్వగుణంలో ఉండేటువంటి మాయ మనల్ని ఎప్పుడు సుఖంలో పెడుతుంది కాబట్టి అది మన ప్రమాదం అనుకోము. అని పక్కన వాళ్ళు కూడా చేసేది మంచిదే కదా, మనం ఎందుకు దాన్ని ఆ వాళ్ళు డిస్టర్బ్ చేయడం, వాళ్ళు పక్కదారి పట్టించడం ఎందుకని వాళ్ళు కూడా మన పెద్దగా హెచ్చరించరు అనమాట. కానీ కృష్ణ భక్తిలో ఉన్న గురువులు మాత్రమే మనల్ని అది పనిగా హెచ్చరిస్తారు అనమాట. ఏమని, కృష్ణుని గట్టిగా పట్టుకోండి, కృష్ణుని గట్టిగా పట్టుకోండి అని. కానీ మనం మళ్ళా జనరల్ గా ఒక సాధారణ వ్యక్తులు అనుకుంటారు, ఏమైంది, నేను ఒకరోజు చేయకపోతే ఈరోజు నేను శివుడికి చేసుకుంటాను, ఈరోజు నేను అమ్మవారికి చేసుకుంటాను, ఈరోజు నేను ఇంకా దేవతలకు చేసుకుంటాను, అంతా భక్తే కదా, అంతా అంతా ఒకటే కదా, అది మంచితనమే కాదు, అది కూడా అది నేను తప్పుడు పని చేయలేదు. అవును, తప్పుడు పని ఎవ్వరు కాదను, అది తప్పుడు పని కానే కాదు అది. కానీ మనసుని మనల్ని ఏ విధంగా మనల్ని వాసుదేవ భక్తి నుంచి మనల్ని డైవర్ట్ చేసేసి మళ్ళీ మనల్ని సత్వగుణంలోకి తీసుకెళ్ళిపోతుంది అది.
వాసుదేవ భక్తి దొరికేది శుద్ధ సత్వ గుణం అది. అంటే అక్కడ గుణ ప్రభావం అనేది అసలు ఉండనే ఉండదు. కేవలం భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క ఆ, ఏమంటారు, ఆయన యొక్క అభిష్టం మేరకు మనం నడుచుకుంటాం శుద్ధ సత్వ గుణంలో. కానీ సత్వగుణంలో ప్రకృతి గుణ ప్రభావంలోకి వచ్చేసాం మనం. కానీ అది మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఒకడైనా దేవుడా, మిగతా అంతా దేవుళ్ళు కదా, మిగతా అంతా అయితే ఏమైపోయింది, అదట్టయింది. అందుకే భాగవతంలో మనకి వాసుదేవ భక్తి, కృష్ణ భక్తి, విష్ణు భక్తి అని మనకి బలంగా 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 ఎందుకు చెప్తున్నారంటే, మనసు చిన్న సందు దొరికింది అనుకోండి, మనసుకి కొంచెం డైవర్ట్ తీసుకుంటుంది. ఏం కాదులే, ఒక పూటకే కదా, ఏం కాదులే, ఈ ఒక్క రోజే కదా, ఏం కాదులే. వీళ్ళు వచ్చినంత వరకు ఈ 10 రోజులే కదా, మన బంధువులు వచ్చినంత వరకే కదా ఇదంతా. ఆ తర్వాత మళ్ళీ మామూలే కదా. భరతుడు బావ స్టేజ్ లో ఉన్నాడు. నిజంగానే ఆ ఆ జింక పిల్ల చాలా దయనీయ స్థితిలో ఉన్నది. నిజంగా ఎవరైనా ఆదుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ముందు దానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. కానీ తర్వాత తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో మనం మన ముందు ముందు మనం చూస్తాం మనం. ఇంత గొప్ప రాజు ఇప్పుడే వృషభదేవుడు ఇతను మహాభాగవతుడి కింద అందరినీ భరతుడికి సేవ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఆజ్ఞాపించేశాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, వృషభదేవుడు భరతుడిని, భరతుడి యొక్క ఉన్న స్థితిని ఏ ఏ ఏ స్థాయిలో చూస్తున్నాడో, అండ్ అందరినీ కూడా మనం బ్రాహ్మణులు సేవించాలి, కంపల్సరీ బ్రాహ్మణులు సేవించాలి, అయితే భాగవతులు సేవించాలి. కాబట్టి మిగతా పిల్లలందరినీ ఆయన ఏమన్నాడు, భరతుడికి సేవించుకోండి అంటున్నాడు. తద్వారా మీరు మీ ప్రజల్ని మీరు రక్షించగలరు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా మనసు మాట వినరు. మనసు మాట మనసు మాట విన్నారా, వాళ్ళు వాటి పరిణామాలు ఎక్కడి దాకా వెళ్తాయో ఎవరు అంచనా కూడా వేయలేము. మనం ఎంత కంట్రోల్డ్ కానీ మనకు అనిపించినా కూడా. అందుకని ఇక్కడ రాసి చూడండి, మనసుపై పూర్తి విశ్వాసం ఉంచితే అది ఏ క్షణంలోనైనా మనల్ని మోసం చేయొచ్చు. శివుడిని మోసం చేసింది, సౌబరి మునిని మోసం చేసింది. ఓకే, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అన్న. కాబట్టి యోగి గాని తన మనసుని గాని అదుపులో ఉంచుకోకపోతే ఖచ్చితంగా కామము, క్రోధం ఇవన్నీ వాటి వాటి యొక్క ప్రతిఫలాలు. ఇప్పుడు వాటికి బానిస అవడం ప్రారంభమవుతుంది. మనసుకు ఒకదానికి మనం బానిస అయ్యాము అని అంటే దాని అర్థం ఏంటంటే అన్నిటికీ మనం బానిస అయిపోయినట్టే మనం. ఏముంది, మనసే కదా కొద్దిగా. మనకి భగవద్గీతలో ఇంకా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. 5 ఇంద్రియాలు ఒక ఇంద్రియం అదుపు తప్పినా కూడా చాలండి, మనసు దాకా పోవాలా. 5 ఇంద్రియాలు ఒక ఇంద్రియం అదుపు తప్పినా కూడా ఎంత పెద్ద ఎంత పెద్ద పడవలైనా సరే చిన్న గాలి నెట్టేయవచ్చు. అలాగే ఒక ఇంద్రియం అదుపు తప్పినా కూడా ఎంతో ప్రమాదం అని చెప్పి ఇక్కడేమో మనసు, మనసు మీద ఇక్కడ మనసు గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. సో ఆ కపట భార్య గురించి మనం ఎట్లా నేను చెప్పుకున్నాము. సో కపట భార్య తన ప్రియురాలతో చాలా ఈజీగా చంపించేయవచ్చు. సో కాబట్టి ఆ భర్త నమ్మకూడదు. ఏం కాదులే అని అనుకున్నాడు అనుకోండి, ఆ ప్రియుడు ఎప్పుడైనా చంపేయవచ్చు. సో ఆ, మనసుని దాంతో పోలుస్తున్నాడు అనమాట. చూడండి, భాగవతం చెప్తుంది ఇదంతా. ఇది ప్రభుపాదులు వారు చెప్పిన ఉదాహరణ కాదు ఇవన్నీ, భాగవతం చెప్పిన ఈ ఉదాహరణలన్నీ. అంటే భగవంతుడు ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నాడో మనలో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం చాలా ఈజీగా, చాలా సింపుల్ గా, చాలా హాయిగా తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం జీవితాలు. కానీ ఒక్కొక్క అడుగులో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ దేని నుంచి మనకి ఎక్కువ ప్రమాదం ఉంది, దానివల్ల మనం ఏమైపోతుంది, ఎటువంటి పరిస్థితులు మనం దాపరిస్తాయి. సో ఇవన్నీ మనకి చాలా క్లియర్ గా మనకి మనకి ఉదాహరణ రూపంలో మనకి బాగోతో చెప్తా ఉందన్నమాట. సో ఈ కామం, కోపం, గర్వం, దురాశ, విలాపం, భ్రాంతి ఇవన్నీ భయాలకు బానిస మనసే కారణం. మన బానిస అవ్వడం అనేది
వీటన్నిటి ప్రభావం పడడం అనేది మనసే కారణం. మనం వాటికి మళ్ళీ మళ్ళీ కోరికలు తీర్చుకునేటువంటి కార్యకలాపాలకి మనం బానిసలు అవుతూనే ఉంటాం. ఒక కోరిక అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేం కోరిక. మనం అర్థం చేసుకోవాల్సింది కోరికలు తీర్చుకునే వేటలో పడుతున్నాము అని అంటే మనం కామ, క్రోధ, లోభ, మద, గర్వం వీటి వీటి బానిసలు అవుతున్నామని అర్థం మనం. కాబట్టి ఎవరైనా కూడా మనసు మీద ఎవడు విశ్వాసం పెట్టుకుంటాడు, ఎవడు నమ్ముతాడు ఇంకా మనసుని. సో ఆ విధంగా ఆ, వాళ్ళిద్దరి మధ్య ఆ చర్చ, మనసు సంబంధించిన చర్చ జరిగిన తర్వాత సో మళ్ళీ సుఖదేవ గోస్వామి ఋషభదేవుడి యొక్క చివరి లీలల యొక్క ఆ, చివరి లీల విశేషాలు మనతో పంచుకుంటాడు అన్నమాట. సో యోగులు ఈ శరీరం ఎలా వదలాలి, ఒక అవధూత వలె తన ప్రవర్తన, తన వేషధారణ, ఓకే, తను నిరంతరం భగవంతుని తలుచుకుంటూ దర్శించుకుంటూ తాను భూమిపై తన లీలల్ని సమాప్తం చేశాడు. తన భౌతిక శరీరం కానప్పటికీ కూడా ఓకే తాను మొత్తం నగ్నంగా మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ నోట్లో రాయిని పెట్టుకొని ఓకే, తనలో తానే మంటలు రగిలించుకున్నాడు. దాంట్లో అలాగే తాను ఆ మంటకి తాను ఆహుతి అయిపోయాడు. సో రెండు వెదురు బొంగుల యొక్క రాపిడి వల్ల వచ్చేటువంటి అగ్ని ఎట్లా ఆ వనాన్ని మొత్తాన్ని దహించేస్తుందో అట్లా తన దేహాన్ని కూడా తాను దహించుకున్నాడు. సో దాన్ని ఆయన్ని చూసి అర్హత్ అనే ఒక వ్యక్తి, ఒక రాజు, ఒక సామంత రాజు, తనలాగే మనం కూడా అనుకరిస్తామనే ఇదిలో తాను ప్రవర్తించాడు. కానీ ఆ వ్యక్తి యాక్చువల్గా అధర్మాన్ని ఎక్కువ ప్రోత్సహించాడు. ఎవరైనా సరే చీప్గా పబ్లిసిటీ కావాలని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారనే పాయింట్ వాళ్ళు అర్థం చేసుకోరు. మనం కూడా దాన్ని అనుకరించి మనం కూడా ఆ పేరు చాలా ఈజీ కొట్టేయచ్చు అనుకుంటారు. అందుకే మనం గొప్ప గొప్ప మహాత్ములు మనం అనుకరించలేం. మనకు కావాలంటే వాళ్ళని ఇన్స్పైర్ అయిపోయింది మనం ఉన్న స్థితిలో ఆ క్వాలిటీస్ అంటే ఆ గుణాలను మనం ప్రదర్శించుకోవచ్చు, ఆ లక్షణాలని మనం అలవాటు చేసుకోవచ్చు. కానీ మనం వాళ్ళలాగా మనం ప్రవర్తించకూడదు. అది కూడా కావాలని మనం ప్రవర్తించడం లేవు మనం. అయితే ఆ, మనకి భాష్యాల్లో ప్రభుపాదుల వారు ఆ, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో ఈ అర్హత్ అనే ఈయన పాటించినటువంటి సిద్ధాంతాలని, ఈయన చూపించిన దారినే దాంట్లో నుంచి జైనిజం వచ్చింది అన్నట్టుగా. తర్వాత మహావీరులు, తర్వాత ఆ సంబంధించినటువంటి ఆ జైన మతం కూడా ఈయన ప్రిన్సిపల్స్ మీదే బేస్ అయ్యి వచ్చినాయి అని చెప్తున్నారు. ఓకే. అయితే మన ఈ కలియుగంలోనే స్టార్టింగ్ లో అంటే జైన మతం అంటే క్రీస్తు పూర్వం స్టార్ట్ అయినటువంటి ఇది డైరెక్ట్ గా ఆయన నుంచి వీళ్ళు తీసుకున్నారా, లేకపోతే ఈయన యొక్క ఆ ఈయన సంబంధించినటువంటి లిటరేచర్ ముందే ఉండి దానికి అది చదువుతూ ఎక్కడో తర్వాత జైన మతం తర్వాత ప్రారంభమైంది అనేది ప్రాపర్ క్లారిటీ లేదు. కానీ మొత్తానికి మాత్రం టీచింగ్స్ అంటే దాంట్లో వచ్చేటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా అర్హత్ చెప్పిన విధంగానే ఉన్నాయన్నమాట. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎలా చెప్తున్నాను అంటే అర్హత యొక్క ఒక గురువే ఋషభదేవుడుగా, ఋషభ అనే పేరు కూడా ఉంది అక్కడ. మనమేమో వృషభుడిని అవతారం కింద తీసుకుంటున్నాము, భగవంతుని యొక్క అవతారం కింద భాగవతం ప్రకారంగా. సో వాళ్ళేమో గురువు కింద తీసుకుంటున్నారు. భాగవతం ఏమో అర్హతని ఇతను డీవేట్ అయిపోయాడు, ధర్మాన్ని ఇతను పూర్తిగా ఇతను ఉల్లంఘించాడనే భావనలో మనం చెప్తున్నాము భాగవతం ప్రకారంగా. కానీ వాళ్ళకేమో అర్హత అనే ఆయన పెద్ద గురువు అయ్యాడు. అది అంటే పర్ఫెక్ట్ గా ఈయనే ఆయన లేదా అదేనా అనేది క్లారిటీ లేదు. బట్ మొత్తానికి మాత్రం ఒక క్లారిటీ అయితే ఉందంటే జైనిజం టీచింగ్స్ మాత్రం అది ఆ ఉపదేశాలు ఈ ఇదే లైన్ లో ఉన్నాయని మాత్రం అది గ్యారంటీ, అది కరెక్ట్ గా ఉంది. బట్ ఆ లింక్ అర్హత దగ్గర ఋషభదేవ్ దగ్గర అది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ కాలేదు.
మేబీ ముందు ముందు మనకు తెలుస్తుందేమో అంతా ఒకటేనా అనేది. బట్ మొత్తానికి మాత్రం అది బౌద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఇంకా అన్ని రకాల ఈజాలన్నీ కూడా ఓకేనా, భాగవత్ ధర్మం నుంచి డీవియేషన్స్ తప్ప అవి మనకి ప్రత్యామ్నాయం కానే కావు అవి. అంటే వాటి ద్వారా మనం ఎప్పుడు భగవంతుని చేరుకోలేము, మన ముక్తిని మనం సాధించలేము. భాగవత్ ధర్మంలో ఉన్న వాళ్ళు మాత్రమే అంతిమంగా భగవంతుడి యొక్క మా సేవలో శాశ్వతంగా నిరంతర ఆనందం పొందగలుగుతారు తప్ప వీటి నుంచి వచ్చిన ఏది కూడా, అది ఎన్ని రకాల మార్గాలు దీంట్లోంచి వచ్చినప్పటికీ కూడా, మనం పర్ఫెక్ట్ ప్యూర్ ఒరిజినల్ది మనం ఫాలో అవుతున్నంత వరకు మన మన భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మనం ఖచ్చితంగా భగవంతుడు చేరుకోవడానికి 100% మనకి అవకాశం ఉంది. చాలా మంది ఇది కూడా దాంట్లో భాగమే కదా, ఇవన్నీ కూడా దాని నుంచే వచ్చాయి కదా, దాంట్లో అది పాటిస్తే తప్పే ఉంది, అది అది అనుసరిస్తే తప్పే ఉంది అనుకుంటే, మనము 0.1% మనం డీవేట్ అయినా కూడా మనం అసలైన గమ్యం మనం పోనే పోదు. ఇప్పుడు మనం ఇదే లైన్ లో ఒక ఏరోప్లేన్ బాంబే నుంచి హైదరాబాద్ పోవాలనుకోండి, ఇదే లైన్ లో పోవాలి, పోతే ఖచ్చితంగా బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చేయవచ్చు. కానీ పైలట్ ఏముంది, నేను 0.1% నేను కొద్దిగా డీవేట్ చేస్తాను అంతేను, కొద్దిగా నేను డీవేట్ చేస్తానంటే అది హైదరాబాద్ పోదు, అది ఇంకెక్కడికో పోతుంది. అంటే అంత అంత నిక్కచ్చిగా ఉండాలన్నమాట ఈ విషయంలో. ఎస్పెషల్ గా మిగతా వాటిల్లో మనం కొంచెం ఏం కాదులే, దీని బదులు మనం ఇది చేసుకున్నా పర్వాలేదు, ఇలా చేసుకున్నా పర్వాలేదు, కొంచెం అటు ఇటైనా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక జీవిత విషయంలో, ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో మాత్రం చాలా క్లియర్ గా చాలా పక్కగా ఉండాలి. అండ్ ఎవరు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్ళు మనం అంత అనుసరిస్తే అంత క్లియర్ గా మనం ముందుకు వెళ్తుంటాం. ఎంత స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళతో మనం ఎక్కువ సాంగత్యం చేయాలి. దాన్ని వాళ్ళ జీవితమే పరమావధిగా జీవించే వాళ్ళ యొక్క అడుగుదాడల్లో మనం ఉంటేనే మనం కూడా అదే స్థితిలో అదే స్థాయిలో మనం పర్ఫెక్ట్ గమ్యానికి వెళ్ళగలుగుతాం. మనం కొద్దిగా వెసులుబాటు, కొంత అలసత్వం పాటించే భక్తులతో కూడా మనం సాంగత్యం చేసిన మనం కూడా వాళ్ళలాగే మళ్ళీ మనం భక్తిని కూడా డైల్యూట్ చేసేసుకుంటాం. అంటే మన భక్తుల సాంగత్యంలో కూడా భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఎవరు సీరియస్గా ఉన్నారు, దీంట్లో ఎవరు బాధ్యతగా ఉన్నారు, ఎవరు దీంట్లో ప్రతి విషయాన్ని ఇంకా వాళ్ళు లోతుగా ఆలోచించి వాళ్ళ జీవితాన్ని ఆ ఆ విధంగా మలుచుకుంటున్నారు అని మనం ప్రత్యక్షంగా మనం చూసుకొని వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి. అంటే ఇక్కడ కనిష్ట భక్తులు ఉంటారు, మధ్యమ భక్తులు ఉంటారు, ఉత్తమ భక్తులు ఉంటారు. వాళ్ళల్లో నేను ఎవరితో నేను ఎక్కువ సాంగత్యం చేస్తే నేను నేను ఎక్కడ కూడా మళ్ళీ నేను డైవర్ట్ కాకుండా ఉంటాను, అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఒకే గమ్యంతో ఒకే తీవ్రతతో ఉండరు. లైక్ స్కూల్లో చేర్చిన ప్రతి విద్యార్థి ఒకే లక్ష్యంతో ఒకే తీవ్రతతో ఉండరు, రకరకాలుగా ఉంటారు కదా, అట్లా ఇక్కడ కూడా అంతే రకరకాలుగా ఉంటారు. సో కాబట్టి ఋషభదేవుడి యొక్క నుంచి అనుకరించాలని ప్రయత్నించిన అర్హత వాస్తవానికి ఆ, తను అపసంప్రదాయాల్ని ఎక్కువ తాను సృష్టించాడు. కాబట్టి రజోగుణ తమోగుణంలో ప్రభావితం అయినటువంటి ఎంతో మంది ప్రజలు ఆ, వాళ్ళు వాళ్ళని బయట వేయటకే వృషభదేవుడు అవతరించాడు అని చెప్పి నిన్న మనం ముగించుకున్నాము. సో ఋషభదేవుడి యొక్క కార్యములు, వాటి కీర్తి ఈ భూమండలం ముఖ్యంగా భరత వర్షంలో ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే వృషభుడు లాంటి అవతారాలను అక్కడ నివసించే వారు నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. సో భరత వర్షం ఎందుకు పవిత్రమైంది, ఎందుకు భరత ఖండాన్ని లేకపోతే ఈ భూభాగాన్ని మనం అంటే ఎన్నో శాస్త్రాలు కీర్తించాయి. ఎందుకనంటే ఇక్కడే అనేక అవతారాలు ఇక్కడ అవతరించాయి. అవతరించినటువంటి వాళ్ళ గురించి నిరంతరం కీర్తించబడినటువంటి భూమి అన్నమాట ఇది. ఎంతో మంది ఆచార్యులు వచ్చి భగవంతుని కీర్తించి భగవంతుడిని ఆ గురించి ఎన్నో రకాలుగా ప్రజలకి అందించి భగవంతుని లీలల్ని వాళ్ళు పంచుకొని ఇక్కడ ఆ యొక్క వాతావరణాన్ని సృష్టించారు ఇక్కడ.
అందుకనే భరత వర్షానికి ఉన్నటువంటి ఆ పేరు, ఆ కీర్తి కేవలం భగవాన్ యొక్క అవతారాల వల్ల ఇక్కడ అవతరించడం, రెండు భక్తులు కీర్తించడం వల్ల ఈ యొక్క గొప్ప ఆ, పేరు ఈ భరత వర్షం లేదా భరతఖండం సంతరించుకుందన్న. అలాగే భగవంతుడు అవతరించాడు కనుక ప్రియవ్రత వంశంలో వంశం చాలా పవిత్రమైనది, మరి ఎంతో పేరు గడించింది. సో ఉత్తానపాదు, ప్రియవ్రత్ ఇద్దరు అన్నదమ్ములు. ఉత్తానపాద యొక్క వంశము ధ్రువ మహారాజు వల్ల అత్యంత కీర్తిని సంపాదించింది. అలాగే ప్రియవ్రత వంశంలో సాక్షాత్తు భగవంతుడే స్వయంగా అవతరించాడు వృషభదేవుడు లాగా. అలాగే రేపు అతను పిల్లవాడైనటువంటి భరతుడు అత్యంత పేరు గడించింది. ఎప్పుడైనా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబంలో లేదా మన వంశంలో భక్తుడు ఉంటేనే మన వంశానికి విలువ వస్తుంది. మన వంశం భగవంతుడు గుండెల్లో ఆయన పెట్టుకుంటాడు. మనం వాళ్ళని కలెక్టర్లు చేయడం వల్లనో, లేకపోతే వాళ్ళకి ఏదో మనం ఆశీస్సు ఇవ్వడం వల్ల, ఆస్తులు వాళ్ళు పంచడం వల్లనో, వాళ్ళకి ఏదో ఒక మంచి హోదాని కల్పించడం వలన వాళ్ళకి మంచి పేర్లు రావు. వాళ్ళ భక్తులైతేనే మంచి పేర్లు వస్తుంది. వీళ్ళందరి దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరి దగ్గర ఆల్రెడీ రాజ్యాలు ఉన్నాయి, వీళ్ళంతా గొప్ప గొప్ప ఆ స్థాయిలో వీళ్ళంతా ఏలేరు. కానీ వాళ్ళకి పేరు వచ్చింది ఎందుకంటే వాళ్ళు భక్తి చేశారు కాబట్టి, వాళ్ళు భగవంతుని స్మరించుకున్నారు కాబట్టి, భగవంతుని దర్శించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు మిగిలింది. భాగవతంలో వీళ్ళ పేర్లు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సిందే కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళ పేర్లు రికార్డ్ చేయబడ్డాయి అంటే ఇలాంటి కార్యాలు చేయడం వల్లే వీళ్ళు ఇదంతా అయ్యారు. అది మనం చెప్పుకున్నట్టుగా డిస్కషన్ లో చెప్పినట్టుగా మనకు డబ్బు ఉండడం వల్ల మనం ఎవరు ప్రేమించరు. మనకి ఏదో ఒక పొజిషన్ ఉందని ఎవరు మనం ప్రేమించరు. మన గుణగణాలను బట్టి మనం వాళ్ళ పట్ల మనం చేసే సేవ, చూపించే దయను బట్టే మనం ప్రేమిస్తారు తప్ప వీటి వేటిని మనం చూసి మనం ప్రేమించ మనం అలా మనం ప్రేమిస్తారు అనుకునేది మన భ్రమలో ఉన్నట్టే. మనం అది తల్లిదండ్రులైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, బంధువులైనా స్నేహితులైనా కావచ్చు, మన వ్యక్తిత్వానికి మన చూపించే ఆదరణకి మన ప్రేమ రావాల్సిందే తప్ప మనకి పలానా ఉన్నాయి కాబట్టి మనం ప్రేమించారు అనేది అంటే అవి పోయినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మనము అసలైన విలువైనటువంటి సంబంధం భగవంతుడితో కావాలి, భక్తులతో కావాలి. అది మనం కాపాడుకోవాలి. అవి ఉన్నంత వరకు మన దగ్గర సకల ఐశ్వర్యాలు మన దగ్గర ఉన్నట్టే. అవి కాకుండా మన దగ్గర ఎన్నున్నా సరే అది ఈ రోజు కాకపోతే రేపైనా అవి మన నుంచి దూరం అవడానికి అవి సిద్ధంగా ఉన్నట్టే. సో వాటిని మనం దృష్టిలో పెట్టుకొని వాటి ద్వారా మనం ధైర్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాం అనుకోండి, అది ఎక్కువ కాలం ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో మనసులో అయినా సరే వృషభదేవుడు ఏ యోగిని అనుసరించలేడు. తను అనుసరించినట్టే ఏ యోగి అనుసరించలేడు. అంత కఠినంగా తను అనుసరించాడు. యోగి పూర్ణత్వాలను సైతం వద్దనుకున్నాడు. యోగులందరూ వాటి కోసం పరితపిస్తున్నారు. యోగులందరూ చెప్పినట్టుగా అసిద్ధుల కోసం వాళ్ళు పరితపిస్తారు అన్నమాట. కానీ వృషభదేవుడు ఒక పరిపూర్ణ యోగి ఎలా ఉండాలో ఆ సిద్ధులు తన దగ్గరకు వస్తా అన్నా కూడా తాను ఎట్లా వాటిని పక్కన పెట్టి చేశాడు, వాటిని పూర్తిగా దాన్ని త్యజించేశాడు. యోగులు దాన్ని పరితపిస్తుంటే కానీ వృషభదేవుడు మాత్రం వాటి కోసం వెంపర్లాడలేదు. అసలు అవి ఉంటే నా సాధనకి అవి అడ్డు అని చెప్పేసి తాను తిరస్కరించాడు వాటిని. కాబట్టి ఎవరైనా సరే వృషభదేవుడి గురించి విన్నారనుకోండి, విని 10 మందికి చెప్పారనుకోండి, వాళ్ళు పాప కార్యాలన్నీ వాళ్ళు నాశనం అవుతాయి. గతంలో వాళ్ళు చేసిన పాపాలన్నీ నాశనం అవుతాయంట, జీవితమును మంగళకరం చేస్తుందంట, మరియు శుద్ధ భక్తి పొందుతారంట వాళ్ళు. ఇది ఫలశ్రుతి. మనము వృషభదేవుడి గురించి విన్నందుకు భాగవతం మనకి ఇస్తుంది ఫలం. కాబట్టి సంసార కష్టాలను ఉపశమనం పొందడానికి భక్తిలో మునుగుతారు. పరమానందను ఆస్వాదించేవారు దానంతట వచ్చే ముక్తిని వద్దనుకుంటారు. భగవంతుడి సేవకులుగా ఉంటూ కోరుకున్నవన్నీ పొందవచ్చు. నిజంగా సంసారం నుంచి ఉపశమనం మనం పొందాలి అనుకుంటే భక్తిలో మునుగుతారు అన్నమాట.
భక్తి తప్ప ఇంక వేరే ఉపశమనం లేదు ఇక్కడ మనం. మిగతావి ఏవి ప్రత్యామ్నాయాలు కూడా కానే కాదు. అది మనం అర్థం చేసుకోవాల్సిందండి. మన భక్తిలో ఇంకెంత, సాధనలో ఇంకెంత పెంచుకుంటూ ఉంటేనే సంసారంలో మనకి ఉపశమనం వస్తుంది. కానీ జనరల్గా మనకు ఉండేటువంటి అపోహ ఏంటంటే, ఓకేనా, కష్టాలు ఉన్నప్పుడు, ఓకేనా, మనం భక్తి కూడా చేయకుండా ఆ కష్టాలు ఎట్లా తీర్చుకోవాలా అని ఆలోచిస్తుంటాం మనం. కానీ భాగవతం మనకేం చెప్తుంది అని అంటే, వాళ్ళు భక్తిలో ఉంటారు కాబట్టే సంసార కష్టాల యొక్క ప్రభావాన్ని వాళ్ళు అసలు చూడరు. వాళ్ళు భక్తిలో ఉంటారు కాబట్టి, వాళ్ళు సాధన చేసుకుంటూ సేవల్లో మునిగి ఉంటారు కాబట్టే ఈ సంసారం సంబంధించినటువంటి ప్రభావాలు వాళ్ళని డిస్టర్బ్ చేయవు అన్న. అందుకే మనం పదే పదే కూడా అంటుంటాం, ముందు ముందు మీరు కృష్ణ కథ వింటూ ఉండండి, ముందు మీరు ఫస్ట్ జపం స్టార్ట్ చేయండి, ముందు జపం కంటిన్యూ చేస్తూ ఉండండి, మిగతావన్నీ ఆటోమేటిక్ జరిగిపోతాయి, ఇబ్బంది ఏం లేదు అంటాం. అసలు పరమానందం ఆస్వాదించే వాడికి ముక్తి అసలు లెక్క కూడా తీయడు అనమాట. అంటే కృష్ణ సేవలో వచ్చేటువంటి ఆనందం, అది ముక్తి ద్వారా వచ్చే ఆనందానికి అసలు ఏమాత్రం అసలు పోల్చడానికి లేదు. కానీ ప్రపంచం 99% మంది మోక్షం కావాలి మోక్షం కావాలంటున్నారు. కానీ భగవంతుడు మనకి మోక్షానికి మించి ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడే మనకి సేవ చేసే అవకాశం మనకు వస్తున్నాడు అంటే, మనం పరమానందం పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాం. పొందుతాం, ఖచ్చితంగా మనం పొందుతాం. ఓన్లీ కొంచెం టైం గ్యాప్ అంతే. ఈ లోపల ఆ సేవలో భాగంగా ఈ కామ క్రోధ మొహమ్మద్ ఇది క్లీన్ అవుతా ఉంటే, ఈ గుణ ప్రభావం నుంచి మనం మనం బయటకు వస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ పరమానందం మనం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. అటువంటి వాళ్ళు చీప్ గా వచ్చే మోక్షం గురించి పెద్ద పట్టించుకోరు. ఆ నిరాకార బ్రహ్మల్లో ఐక్యమయ్యేటువంటి అట్లాంటి ఫలితాల కోసం వాళ్ళు పరితపించరు వాళ్ళు. కానీ ప్రపంచంలో 99% మంది ఈ శరీరాన్ని వదిలి ఐక్యం ఎట్టవ్వాలా అనే ఆ ధోరణిలో ధ్యానాలు, ఆ, ఆసనాలు వేసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ దాంట్లో పొందే ఆనందం కంటే కూడా నేను భాగవతం వినేటప్పుడు నేను పొందే అనుభూతి అది ఇంకా ఎక్కువ ఆనందం అయింది. నేను కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటే, భక్తుల మధ్యలో కీర్తనలు పాడుతూ ఉంటే, ఆ ఆ ఆ పొందే ఆనందం ఈ బ్రహ్మ నిరాకార బ్రహ్మలో ఐక్యమయ్యే వచ్చేటువంటి ఆ సుఖానికి అసలు నథింగ్ అసలు అనమాట అసలు. ఇన్ఫాక్ట్ భక్తులు వాటిని ప్రమాదం కింద వాటిని తిరస్కరిస్తారు. ఈ ఈ బ్రహ్మలో ఐక్యం అవడం అనేది అసలు అత్యంత ప్రమాదకరమైంది. వాళ్ళకి విరక్తి పుడుతుంది అనమాట. అసలు అసలు ఆ రుచిని వాళ్ళు ఆస్వాదించాలని వాళ్ళు ఇష్టం కూడా పడరు అసలు. కాబట్టి భగవంతుడి సేవకులుగా ఉంటూ కోరుకున్నవన్నీ పొందొచ్చు. సేవకులుగా ఉంటే అన్ని పొందొచ్చు వాళ్ళు. ప్రతి దాన్ని వాళ్ళు పొందొచ్చు. ఏంటి పొందేది? ఏం పొందొచ్చు వాళ్ళు? వాళ్ళేదే ఆ ప్రేమని పొందాలనుకున్నారు చూసారు, ఆ ప్రేమలో వాళ్ళు ఆ పరమానందాన్ని ఆస్వాదించారు, అదంతా వాళ్ళు పొందొచ్చు. అది కూడా నిరంతరంగా పొందొచ్చు అనమాట. అందుకే మనం 28 శ్లోకంలో మనకి భగవంతుడు క్లియర్ గా ఇదే పాయింట్ చెప్తున్నాడు మనకి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగిం పరం స్థానం ఉపైతి చాద్యం. వేదాలు చదవడం వల్ల ఏ ఫలాన్ని పొందుతారో, యజ్ఞాలు చేయడం వల్ల ఏ ఫలితం పొందుతారో, తపస్సులు చేయడం వల్ల వాళ్ళు ఎటువంటి ప్రయోజనం పొందుతారు, దానాలు చేయడం వల్ల వాళ్ళు ఎటువంటి లాభాన్ని వాళ్ళు పొందుతారు, అదే పుణ్యఫలం ప్రతిష్టం, ఎటువంటి పుణ్యాన్ని వాళ్ళు సంపాదిస్తారో, అత్యేతి తత్సర్వమిదం, అదంతా కూడా, అవన్నీ కూడా వేదాలు చదవడం వల్లనో, యజ్ఞాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఏదైతే శాస్త్రాల్లో వేదాలు చదివితే ఇంత వస్తుంది, ఇంత దొరుకుతుంది, వాళ్ళకి ఇది వాళ్ళు ఇది పొందుతారు, వాళ్ళు ఇది ఈ ప్రయోజనం ఈ లాభాన్ని వాళ్ళు చేకూరుతుంది, ఎన్ని రకాల రాతలు రాసి ఉన్నాయో వేదాల్లో. యోగిం పరం స్థానం ఉపైతి చాద్యం అన్నాడు. అది నా భక్తుడికి రాకుండా పోవు.
ఎవరో ఎవరో వెళ్ళి ఎన్నెన్నో దూరాలు ప్రయాణించి ఎక్కడో పుష్కరాలకు వెళ్ళి ఎక్కడో పోయి వాళ్ళు మునుగుతున్నారు. ఇంకెక్కడో పోయి ఆ చార్ధామ్ యాత్రలని ఎక్కడికో పోయి ఆ మరి సరిగ్గా ఆక్సిజన్ దొరక్క, సరిగ్గా తిండి దొరక్క, సరిగ్గా పడుకోవడానికి సరిగ్గా వస్తువులు లేక ఎక్కడో పోయి అక్కడికి పోతే అదేదో దొరుకుతుందంట, ఇక్కడ పోతే అక్కడ పోతే అక్కడ అక్కడికి వెళ్తే మనకి ఇదంతా ఇవి ఇవి నెరవేరుతాయంట అని ఏదేదో ఏదేదో పెద్ద పెద్ద హ, ఉపన్యాసాలు విని వాటికి ఆకర్షితులై ఎక్కడికో పరిగిస్తున్నాము. కానీ భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో అంటున్నాడు, నా భక్తుడైతే వీటి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ వాళ్ళు పొందేస్తారు వాళ్ళు అని చెప్తున్నాడు. నిజంగా మనం తెలివైన వాళ్ళం అయితే మన సమయాన్ని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాలని మనం అనుకుంటుంటే ఓకేనా? మనకి ఇంక వేరే థాట్ అవసరం లేదండి. వేరే ప్రత్యేకంగా కొత్తగా విశిష్టంగా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ప్రభుపాద వారు ఇచ్చినప్పుడు మన గురుపరంగా ఇచ్చిన వాటిల్ని ఇవి క్రమం తప్పకుండా మిస్ కాకుండా మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ వీటిల్ని మనం కాపాడుకోగలిగితే చాలు. వీటిల్లో మనకి ఎక్కడ ఇబ్బంది, వీటికి ఇబ్బంది కలగకుండా మన కుటుంబాలని, మన ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని అడ్జస్ట్ చేసుకుంటే చాలు. మనం మన సంబంధాలని అన్నిటినీ కూడా ఈ షెడ్యూల్ లేదా ఈ ముఖ్యాంశాలని దూరం కాకుండా ఓకే, ప్రత్యేకంగా కొత్తగా ఇంకేదో కష్టపడుతూ అసలు ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. మనం జస్ట్ ఉన్న ఉన్న వాటిల్ని కాపాడుకుంటూ ఉన్న సంబంధాల్ని ఆ, కాపాడుకుంటూ ఆ, ఇంకా కొత్తగా సాధించేది కూడా ఏం లేదు ఇక్కడ. సాధించిన ఎవరు గుర్తుపెట్టుకోరు మనల్ని. అది మనం అది ఆ కొద్దిగా మనకు అర్థమైతే చాలు అన్నమాట. మనలో చాలా భారం తగ్గిపోతుంది, చాలా ఒత్తిడి తగ్గిపోతుంది. అవి చేయాలి, ఇవి చేయాలి, అక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలి, అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలని మనం ఎంత సమయం, ఎంత శక్తి, ఎంత మనం వృధా చేసుకుంటున్నామంటే సింపుల్ గా 16 మాలలు జపం చేయడం అనేది అత్యంత సులభమైంది యాక్చువల్గా. ఇక్కడ ఉన్నటువంటి అనేక యోగ సాధనలో మనం కానీ ఒకసారి కానీ నిజంగా మనం కానీ వెళ్ళి కానీ చూస్తే మనం పద్మాసనం వేయడానికి 8 సంవత్సరాలు పడుతుంది అనమాట పర్ఫెక్ట్ గా. పద్మాసనం వేయడానికి పద్మాసనం వేయడానికి 8 సంవత్సరాలు మనకు పర్ఫెక్షన్ పెట్టుకుంటే ఇంకా దాన్ని బేస్ చేసుకున్న ఆసనాలు ఎప్పుడు వేయాలా, ప్రాణాయామాలు ఎప్పుడు చేయాలా, ధారణ, ధ్యాన, సమాధి ఎప్పుడు ఇవన్నీ జరిగేది. ఇది అసాధ్యం అసలు ఇదంతా. హ్యాపీగా ఉన్న చోట టైం కొద్ది పెట్టుకొని కొద్దిగా జపం చేసుకొని హ్యాపీగా ఉన్న చోట మనం కొద్దిగా భగవద్గీత భాగవతం వింటూ ఉన్న చోట ఉరికిన వచ్చిన అవకాశం, సేవావకాశం తీసుకుంటే ఇంత సులభంగా సుసుఖం కర్తుమవ్యం, ఇంత సులభంగా కీర్తనలు వింటా ఉంటే ఎవరికైనా కష్టమా? ఎవరో కీర్తన బాధ వాళ్ళు గొంతు చించి కలుసుకోవడం, మనం జస్ట్ వినాలంతే. ఎవరో నాట్యం చేస్తున్నారో డాన్స్ మనకు చూసి మన కళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ఎవరో అలంకరిస్తున్నారో నేను చూస్తున్నాను, నేను ఆనందం పొందుతున్నాను. ఎవరో ప్రసాదం వండుతున్నారో నేను తింటున్నాను, ఎంత బాగుంది. అందరూ వేరే వాళ్ళు చేస్తున్నారు, మనం జస్ట్ ఉండి జస్ట్ ఆ వాతావరణంలో ఉంటే చాలన్నమాట. మనం చక్కగా వీటన్నిటి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈ అలిషడ్ వర్గాల నుంచి, కామక్రోధాల ఈ ప్రభావం నుంచి కావచ్చు, కూడా ప్రభావం నుంచి మనం బయటకు వచ్చేసి భక్తుల సాంగత్యంలో కృష్ణుడు స్మరణ నిరంతరంగా చేసుకోవచ్చు మనం. చూడండి ఇంకేమన్నా ఇవన్నీ వినిన తర్వాత పరీక్షిత్ మహారాజు, బా, ప్రియవ్రత వంశం ఎంత గొప్పది నాయన అసలు అనుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ప్రియవ్రత సాక్షాత్తు భగవంతుడు అవతరించాడు, అవతరించి వాళ్ళకు ఒక దశానిర్దేశం ఇస్తున్నాడు, వాళ్ళకి చూపిస్తున్నాడు ఎలా చేసుకోవాలి, మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాడు. మరి మాకు ఆ భాగ్యం కలగలేదే.
ప్రియవ్రత వంశం ఎంత గొప్ప వంశం. అక్కడ పశ్చిమ మహారాజుకి ఈర్ష్య ఏం లేదు అక్కడ. మాకు ఆ భాగ్యం కలగలేదే అనే ఆ నిస్సహాయతను తను వ్యక్తం చేస్తున్నాడు. మనకు కూడా ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండు, మన జీవితాలు ఎలా, ఎంత అద్భుతంగా ఉండుండు అని తనలో తాను తలుచుకుంటూ కొంచెం ఎక్కడో కొంచెం నిస్పృహ వచ్చింది. మనకు కూడా వచ్చింటే బాగుండే. ఎంత ఎంత ధన్యులబ్బా వాళ్ళంతా అసలు. నిజంగా వాళ్ళు భగవంతుడు వాళ్ళ పట్ల ఎంత దయ చూపించాడు. మన మనకి ఆ అవకాశం మనకు దొక్కలేదే, మనకి ఆ భాగ్యం మనకు దొక్కలేదే అని వాళ్ళ ఒక పక్క వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఒక పక్క కీర్తిస్తూనే, ఇంకోవైపు మనకి ఆ అవకాశం దొరకలేదే అని చెప్పేసి లోపల అంటే మేము ఆ, అదే మేము తగిన అవకాశం మేము ఉపయోగించుకోలేక, మేము అటువంటి స్థితిలో మేము భగవంతుడిని మా యొక్క వంశంలో వచ్చే అంత స్థితిలో మేము ఆకర్షించలేకపోయామే. లేదా భగవంతుడికి మా వంశంలో రావాలి అనే ఆలోచన ఆ, రాకుండా మేము అటువంటి కార్యక్రమాలు మేము చేయలేకపోయామే అని ఆ, అంటే మేము ఎందుకు మా జీవితాలు ఎందుకు ఇంకా అన్న భావంలో ఉన్నాడు అనమాట. అనే భావన తలుచుకుంటున్నాడు. దాన్ని కనిపెట్టినటువంటి సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నాడంటే, రాజన్ పతిర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియా కులపతి క్వచ కింకరో వః అస్త్వేవ మగ్న భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కర్హచిత్ స్మర భక్తి యోగం. హృదయ కోసం అంటున్నాడు ఎవరితో? పరిషత్ మహారాజుతో. ఓ రాజా, సర్వోన్నతమైనటువంటి ముకుందుడు నిజానికి పాండవ మరియు యదువంశుల సభ్యులందరికీ సంరక్షకుడు. మీ ఆధ్యాత్మిక గురువు, పూజనీయమైన దేవత, స్నేహితుడు మరియు మీ కార్యకలాపాలకు దర్శకుడు. ఆయన కొన్నిసార్లు మీ కుటుంబానికి దూతగాను, సేవకుడుగా ఒక సాధారణ సేవకుడు వలె పనిచేశాడు. ఆయన పూజలో నిమగ్నమైన వారికి చాలా సులభంగా ముక్తిని పొందుతారు. కానీ ఆయనకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశాన్ని ఆయన అంత సులభంగా ఎవరికి ఇవ్వడు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏది ప్రియవ్రత వంశం ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులా? వాళ్ళ అంత భాగ్యవంతులా? మీకంత భాగ్యం మీకు కలగలేదా? అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? అసలు ఏ ఏ ఏ స్థితిలో ఉన్నారు మీరు అసలు? అసలు సర్వోన్నతమైనటువంటి ముకుందుడు కృష్ణుడు నిజానికి మీ కుటుంబంలో ఒక సభ్యుడయ్యాడు. ముఖ్యంగా పాండవులు, యదువంశంలో మీ అందరికీ రక్షణ అయ్యాడు ఆయన. మిమ్మల్ని నిరంతరంగా కాపాడుకుంటూ వచ్చాడు. మీకు ఒక గురువు అయ్యాడు. పూజనే ఒక గురువు అయ్యాడు. మీకు ఒక దేవత అయ్యాడు. స్నేహితుడయ్యాడు. మీ కార్యకలాపాలకు దర్శకుడయ్యాడు. మీకు ఎప్పుడు అవసరమైనా సరే, ఏ దారి పోవాలి, ఏ పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, మీకు ఆ దర్శకుడు అయ్యాడు. కొన్నిసార్లు మీకోసం దూత అయ్యాడు. మీరు ఎట్లా చెప్తే అలా చేశాడు. మీకు సేవకుడు అయ్యాడు. మీకు అంటే మీకోసం ఆయనే ఒక రథసారథి అయ్యాడు మీకోసం. ఒక సాధారణ సేవకుడిలాగా మీకు అన్ని రకాలుగా మీకు మీకు ఆయన పనిచేశాడు. మీరు అదృష్టవంతులా, ప్రియవ్రతుల అదృష్టవంతులా ఆ వంశం వాళ్ళు? ఒకసారి భగవంతుడు సాక్షాత్తు మీ మీ అడుగులో అడుగేశాడు. మీరు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాడు. మీరు ఏది తింటే అది తిన్నాడు. మీకు ఎప్పుడు కావాలనుకున్న ఆయన అందుబాటులోకి వచ్చాడు. అంటే భగవంతుడు మీ మీ పట్ల చూపించిన ఆ ప్రేమ, ఆ కృప ఇక ఏ వంశం మీద అంత కృప చూపించలేదు ఇప్పటి వరకు. కానీ పషిత్ మహారాజ్ ఏమనుకుంటాడంటే, కాదబ్బా వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నాడు. ఇదన్నమాట భక్తుల జీవితం, భక్తుల యొక్క మనస్తత్వం ఇది.
ఎదుటి వాళ్ళ ఉన్న కొన్ని మంచి లక్షణాలను అది అద్భుతంగా వాళ్ళు చూస్తారు. మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే మనం వాళ్ళంత లేమబ్బా, మనం వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలి అనే తపనలో ఉంటారు భక్తులు. ఇది యాక్చువల్గా ప్రతి భక్తుడు మనం మనం వెళ్ళాల్సినటువంటి స్థితి అన్నమాట. మనం చూడాల్సినటువంటి స్థితి. ఒక పక్కయే పరిషత్ మహారాజు వాళ్ళ వంశం భగవంతుడే స్వయంగా వచ్చి ప్రతి అడుగులో ఉన్నాడు భగవంతుడు వాళ్ళకి. అసలు భగవంతుడు దూతగా ఎందుకు ఉంటాడు, భగవంతుడు ఒక సేవకుడు ఎందుకు అవుతాడు? జస్ట్ దర్శనం ఇచ్చి అడిగింది ఇచ్చేసి పోతుంటాడు అంతే. కానీ ఒక కుటుంబంలోకి వచ్చి వంశాన్ని కాపాడాలి అని అనుకున్నాడు అని అంటే వాళ్ళ మీద ఉన్న చేసిన కుట్రలు కుతంత్రాలన్నిటికీ ఆయన దగ్గరుండి వాళ్ళకి ఏమి కాకుండా చూసుకున్నాడు అని అంటే వాళ్ళ పట్ల భగవంతుడికి ఎంత ఉంది. అయినా కూడా పషిత్ మహారాజుకి ఏమనిపిస్తుంది అని అంటే, లేదు కాదబ్బా, మాకంటే వాళ్ళు గొప్ప భక్తులు. మనం గతంలో మనం పెరిగిన పరిస్థితుల వల్ల మనం పెరిగిన మన పెంపకాలు అప్పుడున్న వాతావరణం బట్టి మనం అందరం ఎదుటి వాళ్ళ లోపాలు చూసి ఆ లోపాలని హైలైట్ చేస్తూ ఆ లోపాలు మనం చర్చించుకుంటూ మన ఆనందం పొందేటువంటి స్వభావం మనందరిలో అది చాలా ఉందన్నమాట. అది ఎదుటి వాళ్ళు ఉన్న లోపాలని చర్చించుకుంటూ వాటిలో ఆనందాన్ని ఆస్వాదించేటువంటి ఆ రుచిని ఆ ఆనందాన్ని ఆస్వాదించేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ స్థితిని మనం మార్చుకోవాలి, మనమే మార్చుకోవాలి. ఇప్పుడు మనం చర్చించుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమి మంచి గుణాలు ఉన్నాయో వాటిని చర్చించుకొని వాటిని హైలైట్ చేసి వాటిని 10 మందికి చెప్పి అవి మనం ఎప్పుడు పొందాలి అని అటువైపు మన మనస్తత్వం మారాలి. మనం మన ఆలోచన తీరు అటు మారాలి. అప్పుడే మనం ఈ ఈర్ష్య ద్వేషాల నుంచి మనం బయటికి రాగలుగుతాం. అప్పుడే మనం ఈ కామక్రోధ మొహం నుంచి వచ్చినటువంటి ఈ మానసిక స్థితి ఉంది చూసారా, ఈ ఈ భయాల నుంచి ఆందోళన నుంచి మనం బయటికి రాగలుగుతాం మనం. మన ఎదుటి భక్తుల్ని మనం మెచ్చుకుంటేనే ఎదుటి భక్తులు ఉన్న వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించి వాళ్ళలాగా మనం లేవని మనం వాళ్ళలాగా ఆ విషయాల్లో అవ్వాలి అని మనం పరితపిస్తుంటే తప్ప ఈ ఈ జబ్బుకి మనం బయటికి రాలేము మనం. ఒక పక్క మనం సాధన మార్గం చేసేటువంటి అన్ని చేస్తూనే భక్తిలో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని గొప్ప లక్షణాల్ని మనం కీర్తిస్తూ ఉంటేనే మన సంబంధాలు బలంగా ఉంటాయి. మనం అందరితో చక్కగా ఆ, అందరి మధ్యలో ఉంటూ భక్తులు మనం కొనసాగలుగుతాం మనం. జస్ట్ పోయిన అధ్యాయంలో మనం చెప్పుకున్నాం భక్తుడిని పూజించాలి లేదా వైష్ణవుని పూజించాలి, బ్రాహ్మణ్ణి పూజించాలి, కానీ అందరినీ గౌరవించాలి మనం. అందరినీ గౌరవించాలి అంటే అందరిలో ఉన్న మంచి లక్షణాలని మనం గుర్తించాలి. మనలో లేనివి వీళ్ళలో మాత్రం ఉండవు. మనం అది చూడాలి, చూడడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం మంచి వాళ్ళ మధ్యలో మనం ఉన్నామనే ఫీలింగ్ మనకు ఉంటుంది. లేకపోతే నిజంగా భగవంతుడి కోసం వచ్చారు అంటేనే వాళ్ళు మంచి వాళ్ళు అని అర్థం. ఏదో ఒక విధంగా భగవంతుడి సేవ చేద్దామని వచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళే. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వే- వేల మందిలో లక్షల మందిలో ఎంతమంది వస్తున్నారు, ఇస్కాన్కి వస్తున్నారు, ఎంతమంది సేవ చేయాలని వస్తున్నారు. ఎంతమంది మన మన కార్యక్రమాల భాగస్వాములు అవ్వాలని ఎంతమంది వస్తున్నారు. వస్తున్నారు అంటేనే వాళ్ళకి ఏదో ఒక అంశం వాళ్ళని ఆకర్షిస్తుంది. అంటే ఏదో ఒక కొన్ని మంచి గుణాలు వాళ్ళని ఇటువైపు నడిపించే వాళ్ళని. మనము వాళ్ళలో ఉన్నటువంటి ఆ గుణాలని మాత్రమే మన దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మన సఖ్యంగాను వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండగలిగితే మనం బతులు ఎదుగుతాం, మనతో పాటు వాళ్ళు ఎదుగుతారు. ఎదిగే క్రమంలో అందరూ ఆనందంగా ఉంటారు.
సో లేదు అనుకోండి, మనం పాత నైజము, పాత పాత మనకున్న మనస్తత్వంతోనే మనం లోపాలు చూడడం మాత్రమే మనం పెట్టుకున్నాం అనుకోండి. ఓకేనా? వాళ్ళ భక్తి పక్కన పెట్టండి. మన భక్తిని, మనకు వచ్చిన ఈ అవకాశాన్ని, మనకున్నటువంటి మనకు దొరికినటువంటి ఈ భక్తి, మనం పెంచుకున్న భక్తిని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆయన పూజలో నిమగ్నమైన వారికి చాలా సులభంగా ముక్తి అందుతుంది. వాళ్ళకి ముక్తి పొందుతారు వాళ్ళు. ఎవరు? కృష్ణుడి యొక్క సేవలో ఉన్నవాళ్ళు, కృష్ణుని పూజించేవాళ్ళు. ఆయనకి సేవ చేసే వాళ్ళకి అందరికీ ప్రత్యక్షంగా సులభంగా అవకాశం ఇవ్వడు. సేవ చేసుకునే అవకాశం అందరికీ ఇవ్వడు. మనకి ఆస్తులు ఇస్తాడు భగవంతుడు, కావాలనుకుంటే హోదా ఇస్తాడు, అన్ని ఇస్తాడు, కానీ సేవ చేసే అవకాశం మాత్రం అందరికీ ఇవ్వడు. ఆయన కృష్ణుడు ఎవరిని సేవలో బలవంతంగా పెట్టు. ఎందుకంటే బలవంతం చేసిన సేవ కాదు. బలవంతంగా చేయించుకునేది ఎప్పుడు సేవ కాదు. మనం మనం బలవంతంగా చేస్తున్నాము అని అంటే మనకి ఇంకా కృష్ణుడిని మనం ఓన్ చేసుకోలేదని అర్థం. కృష్ణుడు నా అనే ఫీలింగ్ మనకు రాలేదని అర్థం. ఇంకా మనం ఇంకా కృష్ణుడు కాకుండా నాకు ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయిలే, అవి నన్ను కాపాడుతాయిలే అనే అనే భావనలో మనం ఉన్నట్టు అర్థం అనమాట. ఎవరైతే కృష్ణుడు తప్ప నాకు ఇంక వేరే దిక్కు లేదనుకున్నారో వాళ్ళు మాత్రమే అవకాశాలను తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ నాకు అవకాశం వస్తుంది, ఇప్పుడు ఏదో బాగుంది, ఆరోగ్యం బాగానే ఉంది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం మనం, ఈ అవకాశాలు పోతే మళ్ళీ మళ్ళీ మనకు వస్తాయా అని అవకాశాలని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు భగవుడి యొక్క మనల్ని, భగవుడి యొక్క హృదయాన్ని పొందగలుగుతారు వాళ్ళు. సో కాబట్టి అసలు మన దాకా వచ్చి ఈరోజు మనం సేవ చేసేటువంటి అవకాశం మనకు దొరికింది అని అంటే అది ఆషామాషి విషయం కాదు. అందులో కలియుగంలో చివరికి వృషభదేవుడికి వందనాలు తెలుపుతున్నాము. ఇంత గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆ, గొప్ప సాధనని, ఇంత గొప్ప లక్షణాలని, గొప్ప గుణాలని తను మనకు ఒక ఒక ప్రామాణికాన్ని ఒక సెట్ చేశాడు, మన ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. సో ఆ వృషభదేవుడికి వందనాలు తెలుపుతున్నాము. తాను నిజమైన భగవంతుని అవగాహనతో ఉంటూ ఆత్మతృప్తిగా ఉన్నాడు. ఆత్మ నిజమైన ఉనికిని మరియు జీవిత లక్ష్యాన్ని నేర్పించాడు వృషభదేవుడు. ఆత్మతృప్తి అంటే ఏంటో నేర్పించాడు. రెండు, ఆత్మ యొక్క నిజమైన ఉనికి ఎప్పుడు భగవంతుని దర్శించుకోవడం, భగవంతుని స్మరించుకోవడం అనేటువంటి ఆ యొక్క స్థితిని తాను చూపించాడు. అండ్ అదే జీవిత లక్ష్యాన్ని కూడా నేర్పించాడు అన్నమాట వృషభదేవుడు. సో ఆ విధంగా ఆ వృషభదేవుడి యొక్క లీలల్ని సమాప్తమైనవి. సో నెక్స్ట్ క్లాస్లో, అంటే నెక్స్ట్ సెషన్లో మనం ఇప్పుడు భరతుడి గురించి స్టార్ట్ అవుతుంది. ఇంకా జడం భరతుడి గురించి, భరతుడి యొక్క జీవితం, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, రాజుగా తాను ఏం చేశాడు, ఎట్లా అంతిమంగా తాను ఎట్లా ఆ రాజ్యాన్ని త్యజించాడు. సో ఇవన్నీ కూడా ఇది ఒక 4-5 అధ్యాయాలు మనకి భరతుడి గురించి మనకి రాబోతుంది అనమాట. నిజంగా మనం ఒక సాధకుడు ఏ ఏ ఎటువంటి పరిస్థితులు తను ఎదుర్కొంటాడు జాగ్రత్తగా ఉండకపోతే ఆధ్యాత్మిక విషయంలో, భక్తి విషయంలో, ఎస్పెషల్గా సాధన విషయంలో, భక్తుల సాంగత్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే సో ఎట్లాంటి పరిణామాలు దారితీస్తాయి. తను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అంతిమంగా ఎక్కడ చేరుకున్నాడు, వీటన్నిటినీ సో మనం రాబోయే రోజుల్లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, गौर प्रेमानंद।